తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కేసీఆర్ గురించి మనం మాట్లాడుకుంటే తన పథకాల మీదనే తను భరోసా పెట్టుకున్న పరిస్థితి. రైతు బంధు కానీ, దళిత బంధు కానీ, మైనార్టీ బంధు కానీ, బీసీ బంధు కానీ, ఈ పథకాలే నన్ను గెలిపిస్తాయనే ఒక ధీమాతో ఆయన ప్రజల్లోకి వెళ్ళినారు. ముఖ్యంగా ధరణి ఒకటి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా తన పథకాల మీదనే భరోసా పెట్టుకున్నట్టే అనుకోవచ్చా? ఆయనకైతే ఆలోచన ఉంది. నేను పథకాలు ఇంప్లిమెంట్ చేసినాను కదా, తప్పకుండా గెలుస్తాను అనే అభిప్రాయం అతనికి దృఢమైన అభిప్రాయం ఉంది ఉండడం. అయితే ఈ పథకాల విషయం వచ్చేసరికి, సంక్షేమ పథకాల విషయం వచ్చేసరికి ఇవి 100% ప్రజానీకానికి అందవు. ఒక 40% 60% మందికో పథకాలు అందుతాయి. ఒక మార ఆలోచన చేస్తే మీ ఆర్థిక పరిస్థితి, నా ఆర్థిక పరిస్థితి ఒకటే రకంగా ఉంటుంది. మీ ఇంట్లో పిల్లోడు ఏదో చదువుకొని ఉద్యోగం చేరింటాడు. మీ ఇంట్లో ఉద్యోగంలో ఉండాలని మీకు పథకం రాదా గైడ్లైన్స్ ప్రకారము నాకు వస్తుంది. మీకు బాధే ఉంటుంది కదా, ఏమో ఇద్దరం ఒకటే, కానీ ఎవరో వాడాడో చదువుకొని ఎక్కడో ఉన్నాడు, వాడి ఖర్చు వాని వ్యవహారం నాకేమొస్తుంది వాని దగ్గర నుంచి. నేను కూడా అదే పరిస్థితి, ఆయనకేమో వచ్చే నాకు రాలేదనే బాధ బాధ ఉంటుంది. రెండోది ఏమిట్రానంటే, ఇటీవల కాలంలో పూర్వకాలం పన్నులు అనేటివి తెలిసేటి కాదు. ఎప్పుడు నువ్వు ఏ వస్తువు కొన్నా ధర ఈ రేటు, లోకల్ ట్యాక్సెస్ ఎక్స్ట్రానే ఉంటాయి. ఏం లోకల్ ట్యాక్సెస్ ఎవరికి తెలియదు, దాని గురించి అంత ఆలోచన చేసేవాళ్ళు కాదు. ఈ జిఎస్టీ వచ్చినాక ప్రతి ఒక్కరికి వ్యాట్ తర్వాత జిఎస్టీ వచ్చింది కదా, జిఎస్టీ వచ్చేసరికి ప్రజలకు అందరికీ అర్థమైపోతాను. హోటల్కి వెళ్ళినా స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ అని బిల్లులు వేస్తున్నారు. అంటే పన్ను కడతానని వస్తుంది కదా. దానివల్ల ప్రజల్లో ఏమో ఒక నానుడి ఉంది అని అంటే, ఏంది మన డబ్బే కదా అది, ఈ చేత్తో తీసుకుంటే ఈ చేత్తో ఇస్తారు కదా అని పథకాల పట్ల అనే పూర్తిగా 100కు 100% మొగ్గు చూపుతారనేది లేదు. కొంతమేరకు చూపొచ్చునేమో కానీ 100కు 100% పథకాలు ఇచ్చినారు వాళ్ళకే ఓట్లు వేయాలనేది చూపించదు. ఇక్కడ తెలంగాణలో కాదు, ఆంధ్రాలో చూసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు లాస్ట్ మినిట్లో పసుపు కుంకుమ అని 15,000 ఏదో వేస్తా పోయినాడు. కానీ ఏం పని చేయలేదు, సీట్లు రాలేదు కదా, ఓట్లు రాలేదు కదా. పథకాలకు సీట్లు వస్తాయంటే అది నమ్మకం లేని సమస్య. ఓకే. సో తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు మరో 4 నెలల్లో ఉన్న పరిస్థితి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉంది. రేవంత్ రెడ్డికి ఈ లోక్సభ ఎన్నికలు ఒక అగ్ని పరీక్షగా మారే అవకాశం లేకపోలేదంటారా? ఉంటుంది, ఎందుకు లేదు. నిన్న అధికారంలోకి వచ్చినారు. వచ్చిన తర్వాత రేపు లోక్సభలో కూడా ఎంతో కొంత, దాదాపు వాళ్ళకు వచ్చిన మెజారిటీని బట్టి, అంటే ఇప్పుడు శాసనసభ నియోజకవర్గాల్లో వచ్చిన మెజారిటీని బట్టి చూస్తే 11 పార్లమెంట్ సెగ్మెంట్ వచ్చేదానికి అవకాశం ఉంది. అదే మెజారిటీ కోల్పోకుండా నిలబెట్టుకోగలిగితే 11 సీట్లు, లోక్సభ సీట్లు వచ్చే అవకాశం ఉంది. మరి పూర్తిగా వైఫల్యం చెందితే ఇబ్బందికర పరిస్థితే కదా. కాకపోతే అప్పటికి పరిస్థితులు మార్పు చెందుతాయనుకునే దానికి లేదు. వచ్చి 4 మాసాలు అయినాక వాళ్ళ ప్రభుత్వం కుదురుకోవాలంటే 2-3 మాసాలు పడతాయి. ఈ పథకాలన్నీ ప్రజలకు చేరాలంటే టైం పడుతుంది. కాబట్టి ఇంతలోనే అసంతృప్తి పిల్లుబికి వస్తుందని నేను అనుకోవటం లేదు. కాకపోతే రేపు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేసరికి దేశ రాజకీయాలు, రకరకాల సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి అవి కూడా కొంత ప్రేరేపితం చేయొచ్చు ఎన్నికల్లో విజయ. ఇప్పుడు తెలంగాణలో ఫ్రీ బస్సు మహాలక్ష్మి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వము ఫ్రీ బస్సు నడుపుతున్న పరిస్థితి. బస్సులన్నీ కూడా మహిళలకి ఉచితం అని చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారు సార్ మహిళా ఫ్రీ బస్సు? మంచిదే అంటారా? మంచిది చెడ్డది అని నేను అభిప్రాయం చెప్పను. ఎందుకు అని అంటే, పేదలకు షావుకారికి ఒకే రకమైన పన్ను ఉంటుంది. కొన్ని ట్యాక్సులు వేరు అనుకోండి, ఇన్కమ్ ట్యాక్సు, కస్టమ్స్ డ్యూటీలు అవి వేరు. కాకపోతే జిఎస్టీ అనేది అందరికీ ఒకటే రకంగా పడుతుంది. అందరికీ ఒకటే రకంగా పన్ను పడినప్పుడు రిచ్ ఫెలోస్ కొంచెం దాన్ని భరాయించగలరు. కానీ పూర్ ఫ్యామిలీస్ భరాయించాలంటే కొద్ది కష్టమవుతుంది.
కష్టమైనప్పుడు వాళ్ళకు ఊతం ఇవ్వాల్సింది అనేది ఎకానమీలో ప్రపంచ ఎకానమీలోనే అది ఒకటి, ఊతం ఇవ్వాలా పేద ప్రజానీకానికి అనేది. పేద ప్రజానికి ఊతం అంటే ఏ సంక్షేమ కార్యక్రమాలు, ఇది ఒక సంక్షేమ కార్యక్రమం మీద ట్రీట్ చేయాల్సిందే. ఆర్టీసీ అంటారా, ఆర్టీసీకి నష్టాలు వస్తాయంటే ఆర్టీసీ ఏముంది, ఎన్ని టికెట్లు ఉంటాయో అన్ని టికెట్లకు గవర్నమెంట్కు గ్రాంట్ కోసం పెడతారు, గ్రాంట్ ఇస్తారు. గతంలో అయితే ఆర్టీసీ ప్రభుత్వమే నడుపుతున్నది కాబట్టి వీటిని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అది కార్పొరేషన్ చేసినారు కాబట్టి లాభ నష్టాలు వాళ్ళకు సంబంధమే కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మహిళలకు అమ్మిన టికెట్ల రేట్ ఎంత ఉంటుందో అది చూసి ప్రభుత్వం దగ్గర గ్రాంట్ అడుగుతారు, ప్రభుత్వం గ్రాంట్ ఇస్తుంది. అంటే ప్రభుత్వానికి ఆర్టీసీకి సంబంధం లేదంటారా? ప్రభుత్వానికి ఆర్టీసీకి సంబంధం లేదంటారా? ఆర్టీసీ స్టేట్ ఆర్గనైజేషన్ అయినా అది ఒక కార్పొరేట్ సంస్థ మాదిరి మెలుగుతుంది. ఇప్పుడు వీళ్ళు టికెట్ పథకం ప్రకటించినారు కదా, ఫ్రీగానేమో వాళ్ళు బస్సులో తీసిపోతారు మహిళలను. తీసిపోయినప్పుడు వాళ్ళు టికెట్లు క్యాలిక్యులేట్ చేసి మాకు గ్రాంట్ ఇంత ఇవ్వండి ప్రభుత్వాన్ని. ఓకే.